హలో అండి, వెల్కమ్ టు త్రిబుల్ కేక్స్ అండ్ చాక్లెట్స్ ఛానల్. ఈ కేక్ వచ్చి 1/2 kg బ్లాక్ ఫారెస్ట్ ఫ్లేవర్ అండి. ఈ కేక్ని నేను బేక్ చేసుకోవడం కోసం 6 ఇంచ్ రౌండ్ టిన్ యూస్ చేశాను. ఇది ఎగ్ అండి. కేక్ని ఇలా 3 లేయర్స్గా కట్ చేసుకుని ఫస్ట్ లేయర్ పెట్టుకుని క్రీమ్ని అప్లై చేసిన తర్వాత బ్లాక్ ఫారెస్ట్ కోసం ఇలా స్ట్రాబెర్రీ క్రష్ని యూస్ చేస్తామండి. లేదు అంటే చెర్రీ క్రష్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే అందరికీ అవైలబుల్గా స్ట్రాబెర్రీ క్రష్ ఉంటుంది కాబట్టి స్ట్రాబెర్రీ క్రష్ని 1 స్పూన్ దాకా వేసేసుకుని పైన చాకో చిప్స్ కానీ లేదా చాక్లెట్ని ఇలా క్రష్ చేసి వేసుకుని ఇలాగే 3 లేయర్స్ని కూడా కంప్లీట్ చేసేసుకుని క్రమ్ కోట్ చేసి ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత ఇక్కడ నేను ఫైనల్ ఫినిషింగ్ కోసం బ్లూ కలర్ జెల్ కలర్ తీసుకున్నానండి. అందులో 1 డ్రాప్ బ్లాక్ కలర్ వేసుకుంటే మనకి ఈ కలర్ అనేది వస్తుంది. ఫైనల్ కోటింగ్ అప్పుడు కూడా మనకి క్రీమ్ ఎక్కువగా యూజ్ చేయాల్సిన పని లేదండి. కొద్దిగా క్రీమ్నే వేసుకుని దాన్నే కేక్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. క్రీమ్ ఎక్కువ ఉన్నా కూడా తినలేము. అంటే మనకి కస్టమర్ అడిగిన దాన్ని బట్టి చేసుకోవాలి. క్రీమ్ తక్కువగా కావాలి అనుకుంటే కనుక ఇలా చేసుకోవచ్చు. చూసారు కదా, ఫినిషింగ్ కూడా సైడ్ కానీ పైన కానీ ఎంత నీట్గా వచ్చిందో. ఫైనల్ డిజైన్ కూడా నేను ఇక్కడ సింపుల్గా చేసేసానండి. పైన చిన్న స్టార్ నోజల్ తీసుకుని చుట్టూ ఇలా వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్తోనే డిజైన్ వేసేసుకున్నాను. తర్వాత పైపింగ్ బ్యాగ్లోనే కొద్దిగా క్రీమ్లో గ్రీన్ కలర్ వేసుకుని ఇలా చిన్నగా లీవ్స్ అనేవి వేసుకున్నాను. పైనుంచి వైట్ కలర్ స్ప్రింకిల్స్ వేసుకున్నాను. కేక్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్